11వ రోజున ఈ ఇద్దరు బిడ్డలకి నామకరణ మహోత్సవం అని చాటింపు వేయించారు. చూడండమ్మా, ఆ చాటింపు విన్న తక్షణం గ్రామ ప్రజలందరూ కూడా పిలిచినా పిలవకపోయినా తండోపతండాలుగా కుసుమశ్రేష్ఠి గారి దర్బార్కు వచ్చేస్తున్నారు. కొన్ని కార్యక్రమాలకి పిలిస్తేనే వెళ్ళాలి, కొన్ని కార్యక్రమాలకు పిలవకుండానే వెళ్ళిపోవచ్చు. పిలిస్తే వెళ్ళేవి పెళ్లి పత్రికలు, బర్త్డే ఫంక్షన్స్, నామకరణాలు, ఫ్యామిలీ ఫంక్షన్స్, మరి పిలవకుండా వెళ్ళేవి దేవాలయంలో కళ్యాణం జరుగుతుంది. రాముల వారి కళ్యాణం, ఎవరో కొట్టుబిడ్డ పిలవకుండా వెళ్ళిపోవడమే. ఆ ప్రకారంగా భగవద్గీత చదువుతున్నారు, వెళ్ళక ఎవరు పిలవకుండా వెళ్ళిపోవడమే. భజన చేస్తున్నారు, పాట పాడుతున్నారు, తిరుప్పావాయి చదువుతున్నారు, లలిత చదువుతున్నారు, ఎవరు పిలవాల్సిన పని వెళ్ళిపోవడమే. మహారాజు గారి గృహంలో వైభవంగా ఉత్సవం జరుగుతుంది, ఎవరు పిలవాల్సిన పని వెళ్ళిపోవడమే. అలాగనే కుసుమ దంపతుల వారి గృహంలో వారు మన రాజు గారు, మన చక్రవర్తి గారు అనే భావంతో పిలిచినా పిలవకపోయినా తండోపతండాలుగా బయలుదేరి వస్తున్నారు. ఆ పెరుబండ పక్కన ఆచంట అని ఒక పట్టణం ఉన్నది. ఈ పేరు వినే ఉంటారు చాలా మంది. ఆచంటలో కుసుమశ్రేష్ఠి గారికి ఒక చెల్లెలు ఉన్నారు. ఆమె పేరు ధనలక్ష్మి. ఆమెకు ప్రత్యేకంగా వర్తమానం పంపాడు అన్నయ్య. ఓ సోదరి ధనలక్ష్మి, నాకు ఇద్దరు బిడ్డలు జన్మించిన కారణంగా నువ్వు మేనత్తగా వచ్చి ఆ ఇద్దరు బిడ్డల్ని ఆశీర్వదించు అని వర్తమానం పంపించేసరికి మహాదానందంతో ఆ ధనలక్ష్మి వచ్చేస్తున్నది, పెనుగొండకు వస్తున్నది. మరి పెనుగొండకు వచ్చేటప్పుడు నిన్ననే అనుకున్నాం కదా, కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళకూడదు అని అనుకున్నాం కదా. మరి పసిబిడ్డలు ఉండే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా రిక్త హస్తాలతో వెళ్ళకూడదని పూర్వకాలంలో వజ్ర సంపద, వజ్రాలు ఎక్కడ పట్టినా ఈ గృహాల్లో నిండుగా ఉంటాయి. 2 వజ్రాలను తన కొమ్మును ముడి వేసుకొని తీసుకొచ్చింది ఈ ఇద్దరు బిడ్డలు కాబట్టి 2 వజ్రాలు ఆ ఇద్దరు బిడ్డలకి పెట్టాలని చూస్తే, ఉయ్యాల దగ్గరికి వచ్చి చూస్తే ఈ ధనలక్ష్మికి ఇద్దరు బిడ్డలు కడకడలాడుతూ కనిపించారు. వెంటనే ఆ ఇద్దరు బిడ్డల్లో ముందుగా ఏ బిడ్డ చేతిలో ఈ వజ్రం పెట్టాలో అర్థం కాలేదు ధనలక్ష్మికి. ముందుగా అమ్మాయి చేతిలోనే పెట్టాలని అనిపించింది. అలా చూస్తే అమ్మాయి పున్నమి నాటి చంద్రబింబంలాగా కనిపిస్తూ ఉన్నది. ఆ పసిబిడ్డ చేతులు ఇలా ఉన్నాయి. ఆ చేతులు ఇలా సవరదీసి హస్తంలో వజ్రం పెట్టాలని చూస్తే అప్పుడే వాసవి ప్రథమ విశ్వరూపాన్ని చూపించబోతున్నది. ఎప్పుడైతే హస్తాన్ని ఇలా సవరదీసిందో ఆ హస్తంలో ఒక వెలుగు కనిపించింది. దేదీప్యమానమైన వెలుగును చూసినటువంటి ఆ ధనలక్ష్మి, వదిన కుసుమప్ప త్వరగా మీ బిడ్డ చేతిలో వెలుగు కనిపిస్తున్నది అనేసరికి ఆతృతగా వచ్చిన ఆ కుసుమప్ప బిడ్డ చేతిలో వెలుగును చూసి ఆ కుసుమప్ప గనుంగొని వాసవి కరబందు జలధి పర్వత వనభూగోళ శిఖతరణి రవిశశి దిక్పాలాది కాండమైన బ్రహ్మాండము. ఆ హస్తంలో సమస్త పంచభూతాలు, నదీ నదాలు, విశ్వ ప్రపంచం అంతా కూడా విశ్వరూపంగా వాసవి మాత తన హస్తంలో విశ్వరూపాన్ని చూపించింది. జై బలో శ్రీ వాసవి మాతాకి. ఆ అమ్మవారి విశ్వరూపాన్ని చుట్టూ ఉన్న మహిళలంతా చూశారు, గ్రామ మహిళలంతా చూశారు. ఆ విశ్వరూపాన్ని చూసి ఇలా అనుకుంటున్నారు మహిళలు, ఓ పురంధరేశ్వరి, ఓ జగదీశ్వరి, ఓ కనక మహాలక్ష్మి, ఈ 11 రోజులు బట్టి ఈ బిడ్డలు మనం మానవ బిడ్డలు అని మనం అనుకుంటున్నామమ్మా. కాదు, ఈ బిడ్డలు విశ్వరూపం చూపిస్తున్నారంటే సాక్షాత్తు దేవతాంశ సంభూతులు అని ఆ బిడ్డల్ని పూజించడం మొదలు పెట్టారు ఆ మహిళలంతా. ఆ మహిళల పూజలు చూసిన వాసవీదేవి ఇలా అనుకుంటుంది, ఈ రోజు నుంచి మానవ భక్తులు నన్ను పూజించడం కానీ ప్రారంభం చేస్తే ముందు జరగబోయే కార్యక్రమాలకి విఘ్నం కలుగుతుంది అని తలంచి విశ్వరూపం చూచిన మహిళలందరికీ ఒక్కసారిగా ఇలా యోగమాయను కప్పివేసింది అమ్మవారు. చూచిన విశ్వరూపాన్ని స్వప్నం మర్చిపోయినట్టుగా మర్చిపోయి మామూలు మహిళల వలె ఇలా ఉయ్యాల ఊపుతూ కనిపించారు ఆ మహిళలు. జై శ్రీ వాసవి మాతాకి, జై శ్రీ వాసవి దేవికి. అందుకే అమ్మవారు దేవత మానవత అని చాలా మందికి సందేహం ఉంటుంది. అమ్మ వింటున్నారా? అమ్మవారు దేవత లేకపోతే మానవత అని సందేహం ఉంటుంది. కానీ ఉదాహరణకి ఆమె దేవత అయితే పుట్టుకతోనే అన్ని విద్యలు ఆమెకి రావాలి కదా. మరి పసిబిడ్డలాగా జన్మించడం, మరి ఆ తర్వాత విశ్వరూపం చూపించడం, ఈ బాల్యంలో బాలలీలను ఇవన్నీ ఎందుకు చూపిస్తుంది? ఒకవేళ మానవతే అయితే ఆమెను మనం పూజించడం దేనికని ఓ సందేహం కూడా కలుగుతుంది.